విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం ఉత్సవాలు మొదలయ్యాయి. ఆలయ వైదిక కమిటీ తరపున ఆలయ ఈవో రామారావు అమ్మవారికి మొదటిసారి సమర్పించారు. భక్తుల కోసం ఆలయంలోని 6వ అంతస్తులో ఆషాఢ మాసపు సారకు ఏర్పాట్లు చేశారు. సారీ ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తామని ఈవో చెప్పారు. ఇక జూలై 14వ తేదీన మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. కనకదుర్గమ్మ ఆలయంలో బోనాల సమర్పణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు నేటి నుంచి దుర్గగుడిపై వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇవాల్టి నుంచి నెల 15వ తేదీ వరకు అంటే 9 రోజుల పాటు నవరాత్రులు నిర్వహించబోతున్నట్లుగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో రామారావు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. రోజు నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎంతోమంది సంస్థలు, దేవాలయాల యొక్క ప్రతినిధులు, అలాగే మహిళా సంఘాలు కూడా సారీ సమర్పణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకొని వస్తున్నారు. వారందరికీ దేవస్థానం తగిన ఏర్పాట్లు చేసి అందరినీ సగౌరవంగా తీసుకొని ఇక్కడ అమ్మవారికి సారీ సమర్పించిన తర్వాత కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనాన్ని, అలాగే మల్లేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి అన్నప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆషాఢ మాసం ఎన్నో ఉత్సవాలకు కేంద్రంగా ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి అమ్మవారి యొక్క దేవస్థానం సిబ్బంది కృషి చేస్తున్నారు. అందరికీ శుభం జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఈ భక్తులందరికీ మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వారాహి నవరాత్రోత్సవ మాసం, ఈ మాసంలో గనక అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యములు గనక సమర్పిస్తే ఆమె శాంతి స్వరూపంగా మనకి అనుగ్రహించి సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది, పాడి పంటలు పండింపజేస్తుంది. అందున ఈ సంవత్సరం నుంచి వారాహి నవరాత్రోత్సవాలు కూడా దేవస్థానం ప్రారంభం చేస్తున్నది. ఈరోజు కలశ స్థాపన, పంచవారాహి మంత్రములు, చండీ రుద్రపారాయణలు, రుద్రహోమములు ఇవన్నీ కూడాను ఈ 9 రోజులు, ఈ 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శాకంభరి ఉత్సవాలు ఇవన్నీ కూడాను అందులో యతీశ్వరులు అందరూ కూడాను ఈ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష తీసి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. అటువంటి యొక్క విశేషమైనటువంటి ఈ మాసంలో అమ్మవారిని కనుక దర్శనం చేసుకుంటే అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి.